హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఆయన ఏ విషయాన్నైనా రాజకీయాల కోసం వాడుకున్న తర్వాత టిష్యూ పేపర్ కంటే దారుణంగా పక్కన పెడతాను అన్న దానికి ఈరోజు చెప్పకనే చెప్పేశారు. నాకు తెలిసి నాకున్న రాజకీయ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి రాజకీయ నాయకుడిని నా భూతో నా భవిష్యత్ ఎవరు చూసుండరని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇది 1947లో మనం లేము. ఇలాంటి రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు వస్తే మన భవిష్యత్తు ఈ రోజున భవిష్యత్తు కాదు, రాబోయే భవిష్యత్తు తరాల యొక్క జీవితాలు కూడా ఈ రోజే దహనమైపోతాయి, దగ్నమైపోతాయి, భూమిలో పాతి పెట్టుకోపోతాయి. అందరు గమనించాల్సిన అవసరం. ఎందుకంటున్నానంటే ఈ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో 1979, 1980స్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నెక్స్ట్ మన పిల్లల తరం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం ఫస్ట్ తరిమి కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఎందుకు ఈరోజు నేను ఈ వీడియో చేసి ప్రజల ముందు పెట్టాలనుకుంటానంటే ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. కర్నూలులో జరిగిన ఒక 15 సంవత్సరాల ఆడపిల్ల మర్డర్. పవన్ కళ్యాణ్ దాన్ని భుజాన ఎత్తుకున్నాడా, నెత్తిన పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకో చేతిన పట్టుకున్నాడా మనకు తెలియదు. కానీ సుదీర్ఘంగా దాని మీద రాష్ట్రం మొత్తం అంతా ప్రచారం చేసి న్యాయం జరగాలి అని చెప్పారు. ఫైన్, న్యాయం జరగాలి అంటే నేను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు, ఏం చేశాడు? నా చేత కాదన్నాడు. దెన్ నీకు చేత కానప్పుడు ఎందుకున్నావు? రిజైన్ చేసి వెళ్ళిపో. టెక్నికాలిటీస్ నీకు అప్పుడు తెలీదా? డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి తెలుసు. తెలిసి కూడా ప్రజల్ని మోసం చేశాడు, ఆ తల్లిని మోసం చేశాడు, చనిపోయిన ఆ బిడ్డ యొక్క ఆత్మను కూడా మోసం చేశాడు. అంటే రేపటి రోజున చనిపోయిన వాళ్ళ మీద కూడా రాజకీయాలు చేస్తాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. నౌ కమింగ్ టు ద పాయింట్. చాలామంది సిబిఐ అనే ఒక అంశం మీద మాకు స్టాఫ్ లేదు, లేకపోతే ఇంకోటి సిబిఐ చెప్పిందని చెప్తున్నారు కదా. అది కాదండి. ఇదిగోండి 2021లో సిబిఐ రాసిన కమ్యూనికేషన్ నేను చదివి వినిపిస్తాను ప్రజలందరికీ కూడా. సిబిఐ ఏం చేసిందంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ ఎప్పుడు రాసిందో కూడా నేను చెప్తాను మీకు. 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్గా అంటే 1 year లోపే, మోస్ట్లీ 2019లో జూన్లో గవర్నమెంట్ వచ్చింది. 2020 మేకంతా GOMS నెంబర్ 56ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసిందంటే ఇన్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ రిపోర్ట్ అండ్ సైటస్ సో ఇష్యూడ్ ఆఫ్ GOMS నెంబర్ 37 and so 2020 is partially modified and shall be published in extraordinary issuance of the Andhra Pradesh Gazette as following. Under section 6 of the Delhi Police Act and so Andhra Pradesh hereby accorded the consent of all the members of the Delhi Police establishment exercising of the power of jurisdictions member and so ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఆన్ అలెజ్డ్ ఆఫ్ అండ్ మర్డర్ ఆఫ్ ఎ గర్ల్ బై ఏ నేమ్ ఆఫ్ సో 10th class and so కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ సిచ్యువేటెడ్ నియర్ ద వెన్గన్న బావి కర్నూల్ మండల్ హూ బిలాంగ్స్ టు SC కమ్యూనిటీ అని ఇచ్చి డైరెక్షన్స్ ఇచ్చింది. డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంటర్న్ మనం చూసాం రీసెంట్గా, అంటే కేంద్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా నా చేతుల్లోనే నరేంద్ర మోడీ ఉన్నారు, నా చేతుల్లోనే మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా ఉంది, నేనే మొత్తం ఆడిపిస్తున్నా అని చెప్పేసి. మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు ఏం ఆడిపిస్తున్నావో ఇక్కడే తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ పిల్లని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినందుకు నీ కనీసం అంటే నేను కొన్ని పదాలు నేను వాడలేకపోతున్నాను, ఎందుకంటే నా స్థాయికి తగ్గ పదాలు కాదు కాబట్టి. ఐ డోంట్ థింక్ సో. నీకు నిన్ను నేను కంపారిజన్ చేసుకోలేను, బికాస్ అంతా నీదంత స్టేటస్ కాదు. అంటే మేబీ నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిండొచ్చు కాకేమో, హోదాకు మాత్రమే, బట్ యు ఆర్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. బికాస్ నేను నీకంటే ఎక్కువ, ఎందుకంటే ఐఎమ్ ఏ ఓటర్. సో ఓటర్ ఒకటే కాకుండా ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్. ఓకే, ఎనీహౌ పాయింట్కి వద్దాం ఇప్పుడు. సిబిఐ స్టేట్ గవర్నమెంట్కి ఒక కమ్యూనికేషన్ రాసింది. ఏం రాసిందంటే రిక్వెస్ట్ ఫర్ ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద అలెజ్డ్ and murder on 10th class girl so I am directed to refer the state government GOMS number so subject has been considered in the department of consultations with the CBI
and it has been opinioned that the subject case is not a fit case. ఏమంటుంది? నాట్ ఎ ఫిట్ కేస్ ఫర్ టేకింగ్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ బై ద సిబిఐ. ఎక్కడ చెప్పింది? ఆ సిబిఐ మా దగ్గర స్టాఫ్ లేదు, మెన్ లేదు, ఇంకోటి లేదు అని చెప్పేసి అని నాట్ ఎ ఫిట్ కేస్ అనింది. ఎందుకు నాట్ ఎ ఫిట్ కేస్ అనేది కూడా సబ్సిక్వెంట్ గా ఉంది, పేరా చదువుతా. It has been the opinion that the charge sheet has already been filed against of the accused. చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా సిబిఐ ఎట్లా టేకప్ చేస్తుంది? టెక్నికాలిటీస్ ఉంటాయి కదా. ఈ మాత్రం తెలుసుకోకుండా నువ్వు క్యాంపెయినింగ్ ఎలా చేసావు? పొలిటికల్ ప్రొపగండా ఎలా నువ్వు తీసుకొచ్చావు? ఆ పిల్లకి న్యాయం చేస్తానని ఏ విధంగా చెప్పావు? నీ వెనకాల అంత పెద్ద లీగల్ టీం ఉందని చెప్పుకున్నావు. నీ లీగల్ టీంకి సంబంధించిన వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి పోస్టులలో కూడా పెట్టావు, హైయెస్ట్ పోస్టులో కూడా పెట్టావు. మరి వాళ్ళకి తెలియదా? మేము తోపులమని చెప్పుకుంటారు కదా మీరందరూ. మాకు లీగల్గా మేమందరం తోపులము, ప్రతి ఒక్కటి మాకు తెలుసు, మమ్మల్ని మించిన నాలెడ్జ్లో లేరంటున్నారు కదా. ఈరోజు గవర్నమెంట్లో మీ భాగస్వామ్యంలో ఉన్న లీగల్ టీం మొత్తం పనిచేస్తుంది కదా గవర్నమెంట్లో. స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు, జీపీలుగా ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్గా ఉన్నారు, ఏజీపీలుగా ఉన్నారు, రకరకాల లీగల్ పొజిషన్స్లో మీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేశారు? అంటే వాళ్ళు కూడా మిస్లీడింగ్ చేశారా మిమ్మల్ని? మరి వాళ్ళు మిస్లీడింగ్ చేసి ఉంటే ఈరోజు గవర్నమెంట్ పోస్టులకి వాళ్ళకి ఎలా ఎలిజిబిలిటీ వస్తుంది? ఆ బేసిక్ తెలియని వాళ్ళకి ఎలా పోస్టులు ఇచ్చారు మీరు? అది కూడా ఒక క్వశ్చనే కదా. ఓకే, ఏమంటుందంటే ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ ఒపీనియన్ ద చార్జ్ షీట్ ఈస్ ఆల్రెడీ బీ ఫైల్డ్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ఏ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ ఆఫ్ స్టేట్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆల్సో దెర్ ఆర్ నో ఇంటర్నేషనల్ ఆర్ ఇంటర్స్టేట్ ramifications of the complicity of law warranting of the investigation of the case by a CBI. Therefore, keeping in view that facts are mentioned above, it has not been found feasibility to hand over the above case to CBI for investigation, and the request to the state government of Andhra Pradesh is regretted. And అది మరి కమ్యూనికేషన్ లేదా నీ దగ్గర? మరి ఈ మాత్రం లేకుండా నువ్వు ఎట్లా పొలిటీషియన్ అయ్యావు? అఫ్ కోర్స్ కరెక్టేలే, నేను చెప్పేంత వరకు కూడా ఆర్టీ అప్లికేషన్ పెట్టేంత వరకు నీ పార్టీకి నువ్వు ప్రెసిడెంట్ కాదని చెప్పేంత వరకు నీకు తెలియదు. అప్పుడు దాకా నువ్వు రిజల్యూషన్ కూడా పంపించలేదు కదా. పార్టీని కూడా ప్రాపర్గా నువ్వు లైవ్లో పెట్టుకోలేని వ్యక్తులు ఈరోజు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మారిపోయావంటే ఇంకా హాస్యాస్పదం. అది ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఎందుకు ఓట్లేశారు ఏంటనేది నేను దాని మీద క్వశ్చన్ చేయను. ఎందుకు క్వశ్చన్ చేయను అంటే బికాస్ టెక్నికాలిటీస్ నాకు తెలుసు కాబట్టి. ఎప్పుడైనా కొలాబరేషన్స్ ఉన్నప్పుడు ఓటింగ్ షేర్ అనేది కామన్ గా ఒక 10 ఓట్లు అయినా కూడా ఒకరికి కొలాబరేట్ అయినా కూడా ఆటోమేటిక్గా గెలిచే అవకాశాలు, ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక పొలిటికల్ కన్సల్టెంట్ గా నాకు దాని ఇండీప్ టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ ఆల్. ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు ఈ సిబిఐ ఇచ్చిన కమ్యూనికేషన్ అందరూ ఏమంటున్నారంటే అసలు ఇది చేయడానికి లేదు, సిబిఐ ఇంకోటి ఏదో చెప్పేసింది, అసలు సిఐడి వాళ్ళు ఏదో చెప్పేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చెప్పేసింది అని చెప్పేసి మీరు అంటున్నారు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఒక కన్క్లూజన్ అయిపోయింది. సిబిఐ ఇచ్చిన ఆ డైరెక్షన్స్ ని మీరు పర్స్యూ చేయాలని నిజంగా అనుకోండి, చిత్తశుద్ధి మీకు ఉండి ఉంటే మీ ప్రభుత్వం రాగానే దాని మాడిఫికేషన్ ఇంటర్న్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా కోర్టుకి మేము ప్రపోజల్ పెడుతున్నామని చెప్పేసి డైరెక్షన్స్ మీరు ఇవ్వండి సిబిఐకి అని చెప్పి మీ ప్రపోజల్ని పెట్టినుంటే డెఫినెట్గా కోర్టు డైరెక్ట్ చేస్తుండేది. కనీసం అది మీరు చేయలా. ఎందుకు చేయలేదు? మీకు చేసే చిత్తశుద్ధి లేదు, ఒకటి. రెండు, జత్వానీ కేసు కంటే ఈ కేసు కంటే మీకు జత్వానీ కేసు అంత ఇంపార్టెంట్ అయిపోయిందా స్టేట్ గవర్నమెంట్కి? మరి చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్లో మీ చేతుల్లో పెట్టుకొని హోమ్ మినిస్టర్ చేతుల్లో లాండ్ ఆర్డర్ పెట్టకుండా అన్ని మీరు పాపం హోమ్ మినిస్టర్ మీద ఎందుకు కేసు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియాలి. రెండో విషయము, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని అంటారు కదా, మరి ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయిపోయారండి? నాకు అర్థం కాలేదు. అంటే అఫ్ కోర్స్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందిలేండి, స్టేట్ గవర్నమెంట్లో సిబిఐ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే కన్సెంట్ విత్డ్రా చేసుకున్న ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంది కాబట్టి అది నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీకు లా గురించి మీరంత ఉద్దినులు ఎవరు లేరు. సో కాబట్టి కనీసం మీరు వచ్చిన తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని మాట్లాడి ఈ కేసును ఏదో చేద్దామని అనుకోవచ్చు కదా. అనుకోలే. ఎందుకు అనుకోలేదు? ఏం కొల్యూషన్ ఉందని మీకే తెలియాలి. ఓకే, ఆ కొల్యూషన్ అనే విషయం దగ్గర కూడా నేను వస్తాను. అప్పుడు ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఏముందో కూడా ఒకసారి మనం చూద్దాం. 2017 సెప్టెంబర్లో ఒక కమిటీ ఎవరెవరంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, డిప్యూటీ సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, హెచ్ఓడి ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఇంకొకరు ఆయన రామచంద్ర నాయక్ అబ్జర్వర్. వీళ్ళు ఒక రిపోర్ట్ని తయారు చేశారు. ఇవ్వండి ఆ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో 4th పాయింట్ అంటే ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ ఏం రాశారు అని కూడా ఒకసారి చదువుదాం. డ్యూరింగ్ ద ఎంక్వైరీ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ సో అండ్ సో ఆబ్టైన్ ఏ పర్మిషన్ అంటే 19/8/2017 డిసీజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పాప
ప్రిన్సిపల్ దగ్గర నుంచి సెకండ్ పీరియడ్ లో ఒక పర్మిషన్ తీసుకునిందంట. డ్యూరింగ్ ఆఫ్ ఇంటర్వెల్ యాజ్ షీ వాస్ వాంట్ టు బి ఎ డ్రెస్ చేంజ్ రూమ్ ఇన్ హాస్టల్ యాజ్ ఈస్ ఫేసింగ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండ్ బట్ ద ప్రిన్సిపల్ హ్యాస్ నైదర్ ఇన్ఫార్మ్ టు ద మేనేజ్మెంట్ నార్ సెండ్ టు ఎనీ అదర్ పర్సన్ విత్ హర్. అంటే ఏమంటున్నారంటే ఆ పిల్ల పర్మిషన్ తీసుకునింది కొన్ని జెనెటికల్ దీని వల్ల డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అని పర్మిషన్ తీసుకునింది అంటున్నారు. తర్వాత ఇక్కడ వాళ్ళు రాసిన రిపోర్ట్లో కొన్ని సస్పిషియస్ థింగ్స్ ఏంటంటే ద కేర్ టేకర్ హ్యాస్ నెగ్లెక్టెడ్ ఆఫ్ ద సేఫ్టీ అండ్ స్టూడెంట్ అండ్ షోన్ ఆన్ ద గ్రాస్ నెగ్లిజెన్సీ ఇన్ ద డిశ్చార్జింగ్ ఆఫ్ దేర్ డ్యూటీస్. అది ఒకటి చాలా వరకు. తర్వాత ఇంకొక పేరాలు ఏం రాశారంటే బట్ షీ స్టేటెడ్ దట్ నార్ అబ్జర్వ్ ద సో కమిటీ సూసైడ్ అండ్ సింప్లీ స్వీపింగ్ అండ్ ఓకే. ఇక్కడ ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక లేడీ స్వీపింగ్ చేస్తుందంట, కానీ ఆ అమ్మాయి చనిపోయింది కూడా అబ్జర్వేషన్స్ చేసుకోకుండా ఆమె స్వీపింగ్ చేసేసి ఆ రూమ్లో నుంచి వితౌట్ అబ్జర్వింగ్ ఆఫ్ విచ్ ద అన్యాచురల్ మెకానికల్ ఆఫ్ వర్కింగ్ గర్ల్ డెమాన్స్ట్రేషన్. అంటే అక్కడ చనిపోయిన అమ్మాయిని గమనించలేని పరిస్థితుల్లో ఆమె స్వీప్ చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి రాస్తున్నారు. ఇంకొక పేరాలో ఒక చాలా ఇంపార్టెంట్ పేరా ఇక్కడ, దిస్ ఇట్ షోస్ హౌ దే ఆర్ వర్కింగ్ ఆఫ్ మెకానికలీ వితౌట్ ఆఫ్ కార్డియల్ రిలేషన్షిప్ విత్. అంటే పిల్లలతో కార్డియల్ రిలేషన్షిప్ లేకుండా ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్లు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఈఓలు, ఎంవిఓలు, జాయింట్ డైరెక్టర్లు, అలానే మినిస్టర్లు ఏం చేస్తున్నారా మీరందరూ? ఆ స్కూల్స్లలో టీచర్లు, లెక్చరర్స్ పిల్లలతో, పేరెంట్స్ కార్డియల్ రిలేషన్షిప్ లేకుండా ఏం ఎడ్యుకేషన్ మీరు వెలగబెడదాం అనుకుంటున్నారు? ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు? మేము కూడా ఎడ్యుకేషన్ చేసి వచ్చాం. మేము కూడా ఎల్కేజీ చదివాం, యూకేజీ చదివాం, ఫస్ట్ నుంచి 10th క్లాస్ చదివాం, అవన్నీ చదువుకొని వచ్చాం. కానీ కార్డియల్ రిలేషన్షిప్ లేకుండా స్కూల్స్ ఎలా రన్ చేస్తున్నారు? కమర్షియల్ మ్యానర్స్ స్కూల్ ఎలా రన్ చేస్తారు? సొసైటీ యాక్ట్లో కొంత రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే, లెట్స్ గో టు ఫర్దర్. ఆ కమిటీ ఇంకోటి ఏం చెప్పిందంటే ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ రిగార్డింగ్ ఆఫ్ ద అదర్ అలిగేషన్స్ మేడ్ బై ద పేరెంట్స్ ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ టు ప్రోబ్ ద ఎంక్వైరీ బై ద పోలీస్. The police has not followed due procedure. చూడండి, that committee itself says police has not followed. ఎందుకు ఆ మాట అన్నారంటే బేసికల్గా ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే మర్డర్ ఇన్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు ఎవిడెన్స్లో ట్యాంపర్ చేసేది అక్యూజ్డ్ కాదండి. చాలా మందికి తెలియని విషయం. మనము ఎప్పుడో ఏదో కాలంలో ఉన్న కలోనియల్ సిస్టమ్ ఆఫ్ లాని బేస్ చేసుకొని ఈ రోజు కూడా అదే మైండ్ సెట్స్లో మనం ఉన్నాం అనుకోవడం అంతా మనంత మూర్ఖులు ఇంకెవరు లేరని నేను భావిస్తున్నాను. అసలు బేసిక్ ప్రైమరీ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసేది ఎవరో తెలుసా? ఫస్ట్ మీకు ద బేర్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ టీమే ఫస్ట్ కలెక్షన్ చేస్తుంది. వాళ్ళే ఫస్ట్ అక్కడ సీన్ అబ్జర్వేషన్కి వెళ్తారు. దాని ఫస్ట్ డిస్ట్రాయ్ ఎవరైనా చేయగలిగారంటే ఫస్ట్ వాళ్ళే చేస్తారు. చాలా కేసెస్ ఉన్నాయి, ఐడెంటికల్ కేసెస్ ఎన్నో ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ రోజు వాళ్ళు అడిగితే కూడా సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి చెప్తున్నారు. ఓకే, కమింగ్ అదర్ పాయింట్, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ the doctor has confirmed the death of deceased but no doctor was visited the scene of the confirmed by the death. అంటే సీన్ ని కూడా విజిట్ చేయలేదంట డాక్టర్స్. మరి ఎట్లా విజిట్ చేయకుండా పోస్ట్ మార్టం కండక్ట్ చేసినప్పుడు కనీసం ఆ సీన్ చూడాలి కదా, ఇంత పెద్ద సెన్సేషన్ కేసు అయినప్పుడు. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద డెడ్ బాడీ హ్యాస్ టు బి సెంట్ ఏ క్యాజువాలిటీ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు. చూసారా, ఒక దళిత పాపని రేప్ చేసి మర్డర్ చేస్తే ఇంత సెన్సిటివ్ కేసుని క్యాజువాలిటీకి పంపించారంట. ఏ గవర్నమెంట్ తెలుసా మీకు? ఇదే కూటమి ప్రభుత్వం. 2017లో కూడా ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని బట్టలు పైకి విసిరేసుకొని జుట్టును ఎగిరేసుకుంటూ ఆయన చెప్పే గవర్నమెంటే 2017లో. మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు ఇప్పటికి కూడా ప్రశ్నించలేకపోతే ఐ థింక్ యువర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. రెస్పెక్ట్ నెక్స్ట్ లోకి వెళ్దాం. ఓకే, but the deceased was not brought to the casualty and no record admissions found as a casualty. Brought to the casualty కానీ రికార్డులు కూడా మెయింటైన్ చేయలేదు, క్యాజువాలిటీలో తీసుకొచ్చి. అంటే చనిపోయిన శవానికి కనీస రెస్పెక్ట్, అంటే ఆర్టికల్ 21ని మీరు పాటించే పరిస్థితుల్లో కూడా ఆ రోజు మీ ప్రభుత్వం లేదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ యూజువల్లీ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ ఎ స్ట్రాంగ్ ఇంటెన్షన్ టు కమిట్ సూసైడ్ definitely the door of the room should be closed. This is a very beautiful and important point. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలంటే కామన్ సైకాలజీ, నేను కూడా సోషల్ సైన్సెస్ చదివిన వ్యక్తిని, సైకాలజీ తెలిసిన వ్యక్తిని, ఆంథ్రోపాలజీ తెలిసిన వ్యక్తిని. నేను పవన్ కళ్యాణ్ లాగా నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన ఏదో స్టోరీలు విని ఆంథ్రోపాలజీ నాకు తెలుసని నేను చెప్పట్లేదు. చదివిన వ్యక్తిని, ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదివాను. ఓకే, ఎవరైనా చనిపోవాలనుకుంటే ఫస్ట్ చేసే డ్యూటీ ఏంటో తెలుసా? బేసికల్గా డోర్ని ఫస్ట్ లాక్ చేస్తారు, కానీ అక్కడ లాక్ చేయలేదంట. మరి ఇది సస్పీషియస్ కదా? సో కాల్డ్ ఎవరైతే వీడియోలు చేస్తారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్టెడ్గా, మిమ్మల్ని మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి.
ఆ ప్లేస్లో మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు ఇలానే సపోర్ట్ చేస్తారా? మనం ఒక రాజకీయ నాయకుని ఎందుకు ఎన్నుకుంటాం? మనల్ని కాపాడడం కోసము, మనల్ని చూసుకోవడం కోసము, మనల్ని సెక్యూర్ చేయడం కోసము, ప్రభుత్వాన్ని నడపడం కోసము. ఇలా చేతకాని వ్యక్తులను అందరినీ మనం రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెట్టి మీరు సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటే ఈ రోజు ఏమి మీరు సపోర్ట్ చేస్తారు, 4 రోజులు బాగుంటుంది మీకు, తర్వాత మీరు మీ పిల్లల తరాల భవిష్యత్తు పోతుంది. అది మీరు తెలుసుకోండి. సపోర్ట్ చేసే వాళ్ళకి నేను చేయొద్దని అనట్లేదు, కానీ ఆ సపోర్ట్ చేసేటప్పుడు మీకు బెనిఫిట్ ఉందా లేదా ఒకటి చూసుకోండి. మీ నెక్స్ట్ తరాలకు బెనిఫిట్ ఉందా లేదా చూసుకోండి. ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే లబ్ధి ప్రాపర్గా రాగలుగుతుందా లేదా చూసుకోండి. అంతేగాని మీ యొక్క 4 రోజుల సెల్ఫీస్ గురించి, మీ సైకలాజికల్ డిజార్డర్ గురించి, మీరు ఏదో ఫాలోయింగ్ అని గురించి, అక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర ఏ ఐడియాలజీ లేదు, ఎవరి ఐడియాలజీ ఉందని మీరు బిలీవ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ప్రూవ్ దట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియాలజీ. లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చారు, రైట్ నుంచి సెంటర్కి వచ్చారు, సెంటర్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఆయనకే తెలియదు. ఓకే, డోర్ లాక్ ఉండాల్సిన డోర్ లాక్ ఉందంట. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ ద డోర్స్ ఆర్ ఓపెన్ వేర్ షీ కమిటెడ్ సూసైడ్ యాజ్ ఎవిడెంట్ గివెన్ బై ద హాస్టల్ వర్కర్. దిస్ ఎవిడెన్స్ గోస్ టువర్డ్స్ ఆఫ్ ద సస్పీషియస్ ఆఫ్ డెత్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. డోర్స్ ఓపెన్లో ఉన్నాయి అంటే అర్థం ఏంటి? అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆత్మ మొత్తం అంతా ఒక మనిషి రూపంలోకి వచ్చి డోర్స్ ఓపెన్ చేసి రండి కమాన్ మీరు అందరూ వచ్చి చూడండి నేను చనిపోయాను కాబట్టి డోర్స్ నేనే ఓపెన్ చేసి పెట్టాను చూపిస్తుందా? కాదు. మరి ఇంత సింపుల్ లాజిక్ నేను ఎలా మర్చిపోయాను? నాకు అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్కి వెళ్దాం. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఆన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ హ్యాంగింగ్ ఏ కుమారి సోన్సో ఫౌండ్ దట్ దెర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ ద ఫీట్ అండ్ ఫ్లోర్. ఎవరైనా చనిపోతే గ్యాప్ ఉంటుంది. ఫీట్ అండ్ ఫ్లోర్ అంటే కింద భూమికి కాళ్ళ దగ్గరికి గ్యాప్ వస్తుంది ఎవరైనా, కానీ ఇక్కడ గ్యాప్ లేదు. మరి గ్యాప్ లేకుండా అవుతుంది, ఎలా చనిపోతుంది, ఎలా హ్యాంగింగ్ చేసుకోగలుగుతుంది? ఓకే, నెక్స్ట్ ఫర్దర్ వెళ్దాం. It is submitted that as per the CC footages observations of Kumari so-and-so, dormitory about of 11 a.m. but nothing was recorded in CC footages after a death so-and-so. The body was taken from other side of the door. Why? ఎందుకు అదర్ సైడ్ ఆఫ్ డోర్ నుంచి తీసుకెళ్లారు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇట్ ఈస్ ఎ సస్పీషియస్ డెత్. సో మేనేజ్మెంట్, టీమ్, స్టాఫ్, ఎవ్రీవన్ నోస్ దెర్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెన్ ఫిషీ. ఖచ్చితంగా అక్కడ ఫిషీ ఏదో జరిగింది. మరి జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? వాట్ ఈస్ పోలీస్ డ్యూటీ తెలుసా ఎవరికైనా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యొక్క డ్యూటీ ఏంటో తెలుసా? సింపుల్గా ఏదో ఎవిడెన్స్ కలెక్ట్ చేసాము, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసాము, చార్జ్ షీట్ వేసేసాము కాదు. పోలీస్ వాళ్ళ డ్యూటీ సార్ తెలుసుకోండి. ఫైండింగ్ ఆఫ్ ద ట్రూత్ ఈజ్ ద పోలీస్ డ్యూటీ. ఫైండింగ్ ఆఫ్ ద ట్రూత్, ఓన్లీ బ్రింగింగ్ ఆఫ్ అక్యూజ్ ఈజ్ నాట్ యువర్ డ్యూటీ సార్. ఫైండింగ్ ఆఫ్ ద ట్రూత్, దట్ ఈస్ కాల్డ్ res gestae. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఒక ఇష్యూ జరిగిన తర్వాత దాని యొక్క నిజాన్ని బయట పెట్టడమే మీ డ్యూటీ. మేమందరం శాలరీ పే చేసి దానికోసమే. మీ పొలిటికల్ బాసెస్ కోసమో, ఎమ్మెల్యేల కోసం మీరు సెల్యూట్లు కొట్టుకొని రోడ్ల మీద ఎటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ లేకుండా ఈ రోజు వరకు కూడా కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, పాపం వాళ్ళందరినీ మీరు ఎంత హెరాస్ చేస్తున్నారో తెలుసా? పొలిటీషియన్స్ వాళ్ళ ఇళ్లలో నిద్రపోలేక, తిండి లేక, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రాపర్ డ్యూటీస్ వాళ్ళు చేసుకోలేక వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ పోలీస్ వాళ్ళు వాళ్ళ బాసులకి సెల్యూట్లు కొట్టుకోవడం వల్ల. పోలీసు వాళ్ళు డిమాండ్ చేయండి, మీకు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, లేకపోతే మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి అని. ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, పెయిన్, మెంటల్ ప్రెషర్ ఇవి ఉండడం వల్ల మీరు ప్రాపర్ చేయలేకపోతున్నారు. మీ యొక్క ఎస్ఓపిని ఫాలో అవ్వలేకపోతున్నారు, సిఆర్పిసిని ఫాలో అవ్వలేకపోతున్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్వెన్షన్స్ని ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ మీ పొలిటికల్ బాసెస్ ఉన్న ప్రెషర్ వల్ల. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ద బాడీ వాస్ టేకెన్ ఫ్రమ్ ద అదర్ సైడ్ రూమ్. Thus it concludes that the suspicious death so on so. ఇప్పుడు లాస్ట్ ఇంకా కొన్ని పేరాస్ ఉన్నాయి, అది కూడా చదువుతాను నేను. Further it is submitted that the postmortem report in page number 16 and so on shows that stomach and contents of intact లో ఉన్నాయంట. Stomach is containing of the 50 ml of brownish fluid with no particular smell indicates the consumption of the coffee in morning. ఓకే, కాఫీ కన్సంప్షన్ చేస్తుంది లేదంట. If the candidate is living the coffee, brownish fluid will not be seen in the stomach. Okay, అది లేదంట, అంటే చేసి ఉంటే కింద ఆ స్టమక్ లో ఉండేది కాదని చెప్తున్నారు. Postmortem report of examination. The brownish fluid indicates that the death occurred within half an hour of the consumption of the coffee. Because of the coffee will not be seen in the stomach if the death has been occurred after half an hour or consumption of the coffee. This indicates that death has occurred within half an hour of the consumption of the coffee, time of the death, and it indicates that doubt of the exact time of the death. అది కూడా డౌటే అంట.
it is submitted that the postmortem reports is telling the page number 4 and so on. So last page would tube jelly like a fluid expressing from the natural orifice of the genetical with sweetness smell and the page of under the point of 17th point of the copless tube jelly fluid present over the surface of major and minor expressing sweety smell. ఓకే, అదొకటి. ఇప్పుడు ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ, ప్రజలు కూడా తెలుసుకోండి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబో పాయింట్ నెంబర్ 23 to 24 ఇండికేట్స్ ద ప్రాబబ్లీ సెక్స్ ఇంటర్కోర్స్ హ్యాస్ అకర్డ్ బిఫోర్ ద డెత్. సో బిఫోర్ ద డెత్ సెక్స్ అయింది, దట్స్ కన్ఫర్మ్. అక్కడ ఒక కమిటీ కూడా చెప్తుంది కాబట్టి. మరి సెక్స్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి అయితే సెక్స్ చేయాలి. గాలికి వచ్చేసి స్పోమ్ వచ్చేసి పడిపోదు. నేను దాని దగ్గర కూడా వస్తాను, ఎందుకంటే నాకు దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ కూడా తెలుసు కాబట్టి నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏ వ్యక్తి చేశారు? ఈ కమిటీ ఇంకోటి రికమెండ్ చేసింది. మరి అది ఏం చేశారు కూడా అది కూడా చూద్దాం మనం. ద అప్రాక్సిమేట్లీ టైమ్ ఆఫ్ ద డెత్ అబౌట్ 24 hours పీరియడ్ ఆఫ్ ద మెడికల్ లీగల్ అటాప్సీ యాజ్ ఎవిడెన్స్ బై ద పోస్ట్మార్టం రిపోర్ట్. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ it is advisable to take blood samples of all male staff members of కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్. చూడండి, అందరు మేల్ స్టాఫ్ కి సంబంధించిన వాళ్ళది ఒక్కటి అందరి కూడా బ్లడ్ రిపోర్ట్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి అని చెప్పేసి కమిటీ సజెస్ట్ చేసింది. ఎందుకు తీసుకోలేదు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? మిస్టర్ పవన్ కళ్యాణ్. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ఇదే ఎన్డీఏ గవర్నమెంట్. అప్పుడు ప్రభుత్వం అధికారులు ఎవరు? ఇప్పుడున్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. మరి ఎందుకు తీసుకోలేదు మీరు? అంటే ల్యాబ్సెస్ ఎక్కడ ఉంది? నేను అక్కడికి కూడా వస్తాను ఇప్పుడు. It is further submitted that in view of that we are all opinion of the probably it is a case of sexual intercourse happened before the death. In view of the above it is submitted that management has not taken a proper care on child. It shows that negligence of the part of the administration school of the committee committed by a so and so suspicious of the death. అంటే ఇంత గ్రాస్ నెగ్లిజెన్సీ మేనేజ్మెంట్ హస్తం ఉంది అని చెప్పేసి అని ఒక కమిటీ ఏదైతే చెప్తుందో, ఈ కమిటీ ఎప్పుడు చెప్పింది? 2017లోనే ఈ కమిటీ ఎప్పుడో కన్క్లూడ్ చేసింది. అయితే ఈ కమిటీని ఛాలెంజ్ చేశారు. ఎవరు ఛాలెంజ్ చేశారో తెలుసా? మహాన్ బాబులు ఎవరైతే ఆ కాలేజీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దివాకర్ రెడ్డి, ఈయన దాన్ని కూడా ఛాలెంజ్ చేశాడు. ఏమని ఛాలెంజ్ చేశాడు ఆయన? 1086 ఇవ్వండి. ఆయన ఛాలెంజ్ చేసిన మెమోస్ కూడా ఒకసారి చెప్తాను మీకు. టు డిక్లేర్ ద ప్రొసీడింగ్స్ నెంబర్ 612/2017 డేటెడ్ అండ్ సో రెస్పాండెంట్ ఇష్యూడ్ బై ద డిఓ లెటర్. అదేంటో కూడా ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. 612 పేజ్. ఒక కమిటీ ఏదైతే వేశారో దాన్ని ఇది చేయమని చెప్పేసి అని ఆ కమిటీ గురించి ఈయన దాన్ని ఛాలెంజ్ చేశారు. ఈయనకి ఎందుకు భయము? కమిటీ రిపోర్ట్ ఇస్తే ఎందుకంటే తప్పుల్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఆ కమిటీ రిపోర్ట్ ఎక్కడ ఇస్తుందని ఒక భయం. అయితే ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది. ఇంకొక పార్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఎంత కేటగారికల్గా బ్యూటిఫుల్గా వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారంటే, ఇక్కడ సిఐడి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్కి అసిస్టెంట్ రిజిస్టర్ లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి వీళ్ళు ఒక రిపోర్ట్ పంపించారు. ఈ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్తారంటే, ఫైనల్ కన్క్లూజన్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం టైం వేస్ట్ అవ్వకుండా. కన్క్లూజన్, ద ఇన్వెస్టిగేషన్ డన్ బై ఏ లోకల్ పోలీస్ ఇస్ ఆన్ రైట్ లైన్స్. చూసారా, సిఐడి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత కేటగారికల్ గా పోలీస్ వాళ్ళు చేసిన దాంట్లో చాలా రైట్ గా ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నారు. రైట్ లైన్స్, ఆల్ 3 అక్యూజ్డ్ ఆఫ్ ద అఫెన్స్ ఆఫ్ సో ప్రొవిజన్ సో ఇట్ హ్యాస్ బీన్ కేస్ ఆఫ్ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ బై హ్యాంగింగ్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమిలేషన్స్ ఫెల్ట్ బై ద విక్టిమ్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ద అక్యూజ్. దెర్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ నెయిదర్ హోమోసైడ్ నార్ సెక్సువల్ అసల్ట్. చూసారా, అది లేదంటున్నారు. హ్యాంగింగ్ ఇస్ ఆల్వేస్ బి కన్సిడర్డ్ టు బి ఎన్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవెన్. అయితే దీంట్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ ఫోరెన్సిక్స్ రిపోర్ట్లో వీళ్ళు ఏమంటారంటే, ప్రెసెంట్ వీళ్ళ రిపోర్ట్లో ప్రెసెంట్ ఆఫ్ ద డిసీజ్డ్ అండ్ ఆల్సో బి మిస్డ్ ఆఫ్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబో అన్సైంటిఫిక్ ఆఫ్ ఒపీనియన్ ఫర్నిష్డ్ బై ఏ ఫోరెన్సిక్. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏముందంటే, ఒక చోట డాక్టర్ ఏమంటారు, నేను అది కూడా మీకు చెప్తాను. ఏఆర్టీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా మందికి దీని మీద అవగాహన ఉంటుంది. ఆ డాక్టర్ ఏమంటారంటే, సమ్వేర్ సమ్మరీ ఆఫ్ ఒపీనియన్లో, ఇన్ మై ఒపీనియన్ ఫైండింగ్స్ ద బిఎం రిపోర్ట్ ఆన్ సో ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ సో ఫైండింగ్ ఆఫ్ సజెషన్ దట్ సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆఫ్ నెగిటివ్ స్పెరటోజోవా, నో మేల్ డిఎన్ఏ ఐసోలేటెడ్ ఇన్ ద సెంట్ శాంపుల్. హవెవర్ ఇట్ కెనాట్ బి ఏ ఎంఫసైజెస్ దట్ పాసిబిలిటీ ఆఫ్ సెక్సువల్ అసల్ట్ కుడ్ నాట్ బి ఒపీనియన్ బేసింగ్ ఆన్ ద అవైలబుల్ మెటీరియల్. ఈయన అవైలబుల్ మెటీరియల్ ఉండడం లేదు కాబట్టి నేను చెప్పలేను అంటాడు. ఈయనే ఇదే సేమ్ డాక్టర్, ఎవరు ఈ డాక్టర్ ఇచ్చింది?
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడికల్ ఈ డాక్టర్. ఈయన కాకుండా పోస్ట్ మార్టం దాంట్లో వాళ్ళేమో చాలా నీట్గా కేటగారికల్గా ఈ డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమంటారంటే స్పర్మ్ కౌంట్స్ వచ్చాయి, ఆ స్పర్మ్ దాంట్లో కూడా ఎస్ ఇది 2017 అక్టోబర్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్లో ఫైనల్ ఒపీనియన్ రిపోర్ట్లో సీమర్స్ ఎగ్జామిన్ షోస్ సర్ఫిషియల్ స్కూమెన్స్ with a few endocervical cells admixed with the sperm of human being, complete form with head, body, tail. అంటే హెడ్ బాడీ టైల్ ఏంటి అంటే మనిషి యొక్క స్పర్మ్కి మీరు ఒకసారి జూమ్ చేసి చూస్తే మనం దాన్ని అంటే వీడియోస్లో కూడా దొరుకుతాయి అనుకుంటాను. బాడీ టైల్ అంటే ఏంటి, హెడ్ అంటే ఏంటి అనేది క్లియర్గా స్పర్మ్కి ఉంటుంది అనమాట. టైల్ అంటే ఆ స్పర్మ్ ఒకసారి మన వీడియో లేకుండా మీరు గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూస్తే దాని టైల్ ఎలా ఉంటుంది, హెడ్ ఎలా ఉంటుంది అనేది మీకు స్పర్మ్కి సంబంధించిన చిన్న ఒక కణాలు, అవి ఆ కణాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అని అంత క్లియర్గా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్. మరి అవి కనిపించినవి ఫోరెన్సిక్ వెళ్ళిపోయిన తర్వాత అవి అసలు లేవు, దానికి సంబంధించిన ఒపీనియన్ లేదని చెప్పేసి ఎలా ఇచ్చారు నాకు అర్థం కదా. అవి ఎక్కువసేపు ఉన్నవి చచ్చిపోతాయి. అక్కడ దొరికినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాలి కదా. మరి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టిన తర్వాత అందరు బ్లడ్ శాంపుల్స్ బయటికి తీసినప్పుడు వాటితో మ్యాచ్ చేస్తే తెలిసి ఉండేది కదా, ఎందుకు చేయలేదు? అంటే పోలీసు వాళ్ళకి అసలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సినంత నెసెసిటీ ఇందులో లేదు. ఎందుకు లేదు అంటే బికాస్ చిత్తశుద్ధి లేదు. గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ కేసు కదా. మరి గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ కేసులో ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడు జరుగుతుంది? పోలీస్ మీకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టేస్తారు. ఓకే, క్వశ్చన్ మార్క్ అనే దగ్గర నేను ఒక కన్క్లూజన్ ఇస్తాను మీకు. చైన్ ఆఫ్ కస్టడీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. ఎవ్రీ డాట్ కనెక్ట్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారండి. ఎప్పుడు ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ అంటే 2018లోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసారు. ఎస్సీ నెంబర్ 162 2018 ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసిన తర్వాత ఇంకా కేసు ఏముంటుంది, క్లోజ్ అయిపోయింది. ఎందుకు ఇంత ఫాస్ట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసారు ఇమీడియట్గా కన్క్లూజన్ అవ్వకుండా అంటే రీజన్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ముద్దాయిల్ని కాపాడడం కోసమే ఇంత ఫాస్ట్ అండ్ హరీబరీగా క్లోజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫైనల్లీ ఒపీనియన్ రాసేది ఎవరు ఛార్జ్ షీట్లో? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉన్నారు అప్పుడు? మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. తెలుసుకోండి, మీ చేతిలోనే ఉన్నారు, మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. సో ఇన్ని ఫ్లాస్ మీ దగ్గర పెట్టుకొని ఈరోజు మీరు ఆ కన్న తల్లి మీద మీరు అబాండాలు వేస్తున్నారంటే ఏ మాత్రం మీకు కనీసం బేసిక్ హ్యుమానిటీ ఉందా అనేది నా క్వశ్చన్. ఇలాంటి మీరు ఈ రాష్ట్రానికి మీరు ఎలా సరిపోతారు? దయచేసి ఐఎమ్ అపీలింగ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఇమీడియట్లీ యూ రిజైన్. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ స్టేట్. వై? బికాస్ నీ వల్ల మాకేం ఉపయోగం లేదు. ఐఎమ్ సారీ, నేను ఎందుకు ఈ వర్డ్స్ వాడుతున్నానంటే చాలా పెయిన్ ఉంది. ఒక చిన్న పిల్లకి సంబంధించి ఇంత అంశాన్ని ఒక ఆడమని ఒక హ్యాండిక్యాప్ లేడీని చూడకుండా ఎమ్మెల్యేలందరినీ కూర్చోపెట్టి నువ్వు దాన్ని ఒక బహిర్గతం చేస్తూ నీకు నువ్వు డిఫెన్స్ చేసుకునే విధంగా మాట్లాడుతున్నావు అంటే హౌ డు యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆఫ్ ద విమెన్ అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇస్ దిస్ అ వే యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆఫ్ ద విమెన్? ఈరోజు మహిళా సంఘాలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు ఇప్పుడు వచ్చి పోరాటం చేయకపోతే, ఆ కన్న తల్లిని మీరు సపోర్ట్ చేయకపోతే ఇలాంటి రాజకీయ నాయకుల చేతుల్లో ఆడవాళ్ళ యొక్క భావితరాల బతుకు భవిష్యత్తు మొత్తం ఇలాంటి అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి వ్యక్తులను మనము డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా ఉండనివ్వడం, ఇలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోవడం మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఓకే, కామెంట్ పెట్టేవాళ్ళు మీరు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇదే పరిస్థితి మీకు వస్తే ఏంటనేది ఒకసారి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.